మార్నింగ్ ఎవరివన్. నాకు యానిమేషన్ ఫీల్డ్లో అంటే అకాడమిక్ ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది పెద్దగా తెలీదు. సినిమాల్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ యానిమేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ మేము సినిమాలో యూజ్ చేసి చాలా చిన్న పార్ట్. యాక్చువల్లీ సబ్జెక్ట్ ఇస్ చాలా పెద్దది. బట్ నాకు తెలిసిన 2-3 విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్, యానిమేషన్లో రకరకాల ఇన్స్టిట్యూట్లు రావడం, 4 months కోర్సు, 6 months కోర్సు, ఇలాంటి రకరకాలు చూస్తూ ఉంటాం. ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ 4 months, 6 monthsలో అసలు ఏం కోర్సులు నేర్పిస్తారు? బికాస్ ద వరల్డ్ ఆఫ్ ఆర్ట్ ఈస్ సో బిగ్. ఈ 4 నెలలు 6 నెలల్లో ఏం నేర్పిస్తారు? వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ యాటిట్యూడ్ స్టూడెంట్స్కి ఏం వస్తుంది అని చెప్పి. దెన్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ హూ ఇస్ ఇన్ కంప్యూటర్ యానిమేషన్ టోల్డ్ మీ అబౌట్ IACG, who relentlessly pursue arts, computer animation కానీ or whatever ఒక 4 years డిగ్రీ కోర్స్ కింద పెట్టి దాన్ని ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ చేసి ఫ్రమ్ ద బేసిక్స్ దగ్గర నుంచి ఎండ్ వరకు నేర్పించే వాళ్ళు అప్పుడు ఉన్నారు. IACG దే రియల్లీ ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ అండి. రామకృష్ణ గారు నాకు మీ గురించి తెలీదు, ఇది నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సో ఐఎమ్ హ్యాపీ. ఆర్ట్ అనేది అంత ఈజీ కాదండి. యూ రియల్లీ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. యూ రియల్లీ నీడ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ పెయింటింగ్ అవ్వచ్చు, గేమ్స్ డెవలపింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. వెన్ క్రియేటివిటీ ఈజ్ యాడెడ్ టు ఇట్, లైఫ్ అంత ఈజీగా ఉండదండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ సక్సీడ్ అయ్యే వరకు కూడా నాకు తెలిసి పెద్దగా గుర్తింపు రాదు. సో యూ హ్యావ్ సెలెక్టెడ్ అ పాత్ ఆఫ్ హార్డ్షిప్, but it's also a path of passion. So if you have that passion, if you have that hard work, and if you have that commitment until you succeed that you are going to try, appudu gaani end lo gaani jeevitam baagadu. I think most of you can easily select a path of software engineer. అది చాలా ఈజీ ఈ రోజుల్లో నాకు తెలిసి. బట్ ఈ పాత్ సెలెక్ట్ చేసుకున్నారంటే యూ సెలెక్ట్ a path of hardship and hope you strive for it. బయట నేను కొన్ని ఎగ్జిబిషన్స్ చూశాను. మీరు ప్రాపర్లీ మీరు చేసి అయ్యి ఉండొచ్చు. పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ. ఐఎమ్ బోత్ హ్యాపీ అండ్ సాడ్ when looking at them. అది చూస్తున్నప్పుడు I can see a lot of talent that is there in with you. మీలో ఉన్న చాలా టాలెంట్ కనిపిస్తుంది అక్కడ ఆర్ట్లో. బట్ ఒరిజినల్ ఐడియాస్ కూడా చాలా ఉన్నాయి అందులో. బట్ కొన్ని ఐడియాస్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దమ్ ఆర్ లైక్ బారోడ్ ఐడియాస్. ఇంగ్లీష్ బుక్స్లోంచో లేకపోతే ఇంగ్లీష్ వెబ్సైట్స్లోంచో ఐడియాస్ బారో చేసుకుని దానికి ఏదో మనకు కొంత నేటివిటీ ఇచ్చి చేద్దామన్న ఐడియాస్ కనిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ గెటింగ్ ఐడియాస్ ఫ్రమ్ పీపుల్ హూ డూ బెటర్ దెన్ is wrong. Definitely you can get influenced, you can get inspiration, you can get inspired from them. But అది అంతవరకే ఉంచండి. Don't let your original creativity which is inside you, don't let it die down. దాని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, తప్పులేదు. And you can even try to imitate them, that is not wrong. But don't make it your original idea. You just understand how they are doing it. You just understand what are the nuances of how they are making it better. But don't take it as it is. Scroll చేయలేదు. ఈ చిన్న మిస్టేక్ మేము ఈ రిసోర్సెస్ లేని మూలంగా మేము చేయలేకపోయామని చెప్పి you cannot scroll it. People will only see your product. They will not see your efforts, what went behind. They will only see your product. So పర్టికులర్గా ఆర్ట్ సెక్షన్లో ఎనీ ఆర్ట్ మీరు రేపు పొద్దున్న మొత్తం కంప్యూటర్ యానిమేషన్ అంతా నేర్చుకున్న తర్వాత యూ మైట్ గో బ్యాక్ టు ట్రెడిషనల్ ఆయిల్ పెయింటింగ్ ఆర్ సంథింగ్. బట్ ఆర్ట్ సెక్షన్లోకి వచ్చారంటే యూ కెన్ నెవర్ ఎవర్ కాంప్రమైజ్. ఇఫ్ యూ హ్యావ్ టు డై ఫర్ ఇట్, డై, బట్ గివ్ మీ ద బెస్ట్ అవుట్పుట్. ఆల్ ది బెస్ట్.